దేవుడు దావీదుకు ఆయన కృపను చూపాడు. దేవుని కృప నీకున్నది, నువ్వు దేవుని కృపలో ఉన్నావు కాబట్టి నువ్వు అధైర్యపడద్దు. ఏమండి, నీకున్న పరిస్థితులను బట్టి అధైర్యపడద్దు. ఆ పరిస్థితుల యొక్క క్షణములో మార్చగలిగిన వాడు నీ దేవుడు. ఆయన కృప నీకు తోడుంది. ఆయన కృప క్షణములో నీ పరిస్థితులను మార్చగలిగే శక్తి కలిగిన కృప దేవుడు ఉన్నాడు. నీ కొన్నిసార్లు అవిశ్వాసం వచ్చినా కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు నీ స్థితిగతుల్ని గుర్తిస్తున్నవాడై ఉన్నాడు. నీ పరిస్థితుల్ని సరిచేయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. పరిస్థితులు సరిగాలేదని ఆయన లేడని అనుకుంటున్నావా? పరిస్థితులు అట్లనే ఉండిపోతున్నాయని ఆయన లేడు కాబట్టి ఉన్నాయి అనుకుంటున్నావా? సమస్యలకు భయపడదు. వాటిని ఒక క్షణములో తారుమారు చేయగల శక్తి ఆయనకు ఉండింది. ఆయన కృప గొప్పది.